ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఇంకెక్కడికి, బ్యాక్ టు హాస్టల్. ఏంటి ఫ్రిడ్జ్లో చికెన్ పెట్టొద్దని చెప్పినందుక? చూడు చైతు, జస్ట్ డైటరీ ప్రిఫరెన్సెస్ వేరుంటే ఏమవుద్ది అని అడిగావు. చూసావుగా, ఒక ఫ్రిడ్జే షేర్ చేసుకోలేకపోయావు, ఇంకా లైఫ్ ఏం షేర్ చేసుకుంటావు? షాపింగ్ ప్రిఫరెన్సెస్ డిఫరెంట్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే నెలకోసారి చేస్తాం. మూవీ టేస్ట్ డిఫరెంట్ ఉన్నా పర్లేదు, ఎందుకంటే వారానికోసారి వెళ్తాం. కానీ ఫుడ్ రోజుకి 3 పూట్ల తింటాం. అక్కడే మనకు సెట్ కానప్పుడు ఐ డోంట్ సీ ఎనీ లవ్ కుకింగ్ దేర్. 1 మంత్ ఉండి చూద్దాం అనుకున్నాం, కరెక్ట్గా 1 డే కూడా ఉండలేకపోయాం. కలుసున్నంత మాత్రాన ఒకటే టేస్ట్ ఉండాలని లేదు, ఎవరి చాయిస్ వాళ్ళది. నేను ప్యూర్ వెజ్ కదా, ఒకేసారి ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ చూసేసరికి అలా రియాక్ట్ అయ్యాను. నన్ను నాన్ వెజ్ తినమని నువ్వు ఫోర్స్ చేయమని నాకు తెలుసు, నిన్ను ప్యూర్ వెజ్గా మారమని నేను ఫోర్స్ చేయనని నీకు తెలుసు. దట్స్ ఆల్ వాట్ మ్యాటర్స్. ఫ్రిడ్జ్ షేర్ చేసుకుందాం, ఒక ర్యాక్ మొత్తం నువ్వు తీసుకో, ఒక ర్యాక్ మొత్తం నేను తీసుకుంటా. యుటెన్సిల్ సెపరేట్ ఉంచుకుందాం, నీకు కావాల్సింది నువ్వు వండుకో, నాకు కావాల్సింది నేను వండుకుంటా. బయటికి వెళ్తే నీ ఆర్డర్ నువ్వు ఇచ్చుకో, నా ఆర్డర్ నేను ఇచ్చుకుంటా. కానీ కలిసి ఉందాం, కలిసి తిందాం. అబ్బో, పెద్ద ముద్దపప్పు గాళ్ళ ఉన్నావే. ఈరోజు డిన్నర్కి అదే ముద్దపప్పు. ఓకే సరే అయితే నాకు కూడా ఉండు, రేపు చికెన్ వండుకుంటా.